తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలులోని ప్రకాశం భవన్ గ్రీవెన్స్ హాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రోజుకు ఒక ప్రత్యేక కార్యక్రమంతో నిర్వహిస్తున్న పౌష్టికాహార పక్షోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్ లో మనం జరుపుకుంటున్నాం. ఈరోజు దిశ కమిటీ మీటింగ్ లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్. ఇది లోకల్ గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్ గా ఉండి ఈ మీటింగ్ కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నాం క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలో కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనే దాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2O కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. సో ఈ రోజు మనం ముఖ్యంగా ఈ దిశలో అజెండాగా డోమా రిలేటెడ్ బికాస్ ఇప్పుడు నెక్స్ట్ 3 months మనం ప్రయారిటీలో డోమా యాక్టివిటీస్ ఉంది కాబట్టి సో దాన్ని ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి RWS డిపార్ట్మెంట్ సెకండ్ ఎజెండాగా తీసుకుంటాం సార్. థర్డ్ మనకు హౌసింగ్ 3 months మనకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మనకు దిశ చైర్మన్ గారికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఇష్యూస్ చెప్పవచ్చు. థర్డ్ హౌసింగ్. అదేవిధంగా మనకు ఏపీసీపీడీసీఎల్ నుంచి మనకు ఇప్పుడు సూర్యోదయ యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 10,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలా చూస్తే మన జిల్లాలో 80,000 చేయాల్సి ఉంది. సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము. ఇంకా విత్ పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్ ఇంకా ఏ ఇష్యూస్ అవి అన్ని కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాము. ఈ మీటింగ్ లో చాలా ఫ్రూట్ఫుల్ గా డిస్కషన్ జరగాలి. దానికి అన్ని డీటెయిల్స్ తో అందరూ HODs వచ్చి ఉన్నారు. రాయలసీమలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 7వ తేదీన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప మరియాపురంలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అన్ని అంశాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటూ అన్ని వర్గాలను ఆదుకుంటూ గ్రామీణ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా రైతులు చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలను మంజూరు సౌకర్యాన్ని ఈ బ్యాంకు కల్పించిందని అన్నారు. కానీ ఇప్పుడు ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని తరలించడం సీమకు తీరని ద్రోహం తలపెట్టడమేనని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం గత 4 రోజుల క్రితం కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తూ
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే దేశంలోనే రూరల్ బ్యాంక్స్ లో అతిపెద్ద రూరల్ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు. అది డిపాజిట్ల విషయంలో గానీ, డబ్బు నిల్వ ఉండడం విషయంలో కానీ, బ్రాంచీలు ఉండడం విషయంలో గానీ, పెర్ఫార్మెన్స్ విషయంలో గానీ, లోన్లు ఇచ్చే విషయంలో గానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో గానీ, అన్ని విషయాల్లో కూడా చాలా పెద్ద బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు. ఈ రోజు ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం రాయలసీమ నడిబొడ్డు అయినటువంటి కడపలో ఉంటే దీన్ని కూడా అమరావతికి తీసుకుపోవడం ఏం ధర్మమో చెప్పమని చెప్పి చంద్రబాబుని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు రాయలసీమ ప్రజలు ఎన్నో నష్టపోయినారు. ఆ రోజు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు దగ్గర నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎత్తకపోయినారు. ఈ రోజు మళ్ళా ఈ బ్యాంకుని తీసుకుపోతా ఉన్నారు. ఇది సరైన చర్యనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో వైపున రాయలసీమ ప్రజలు ఏం పాపం చేసినారు, ఏం అన్యాయం చేసినారని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరువు నేలలో ఉన్న చిన్న ఆసరాన్ని కూడా, చిన్న ఒక సంస్థను కూడా భరించలేని స్థితిలో ఎందుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేమన్నా అంటే రాజధాని సెంటర్ అంటున్నారు, ఎస్బీఐ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఎందుకు లేదో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లేకపోతే కేంద్రంలోని చాలా బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలన్నీ ఢిల్లీలో ఎందుకు లేవో చెప్పమని చెప్పి అడుగుతున్నాం. అది రాజధాని కాదా అన్న ప్రశ్న మేము వేస్తా ఉన్నాం. దీంతో పాటు కర్ణాటకలో రూరల్ బ్యాంక్స్ అన్నింటినీ విలీనం చేసి దాని ప్రధాన కార్యాలయం బళ్ళారిలో పెడుతున్నారు. మరి బళ్ళారి ఏమైనా రాజధాని, కర్ణాటక రాజధాని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి లేని నిబంధనలు, వాటికి వర్తించని నిబంధనలు, వాటేటికి అక్కడికి రాని సెంటరు రాజధాని ఒక్క రాయలసీమ విషయంలోనే, అది కూడా మా నోటి కాడ మట్టి కొట్టడానికి మాత్రమే మీకు పనికొస్తుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని రద్దు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి, ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కంచగచ్చిబౌలిలోని భూముల్లో అరుదైన పక్షులు, జంతువులు, వృక్షాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు పర్యావరణ, అటవీ శాఖలు, కేంద్ర సాధికారక కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో కమిటీతో హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు, విజువల్స్ తో కూడిన నివేదికను బీఆర్ఎస్ బృందం కమిటీకి అందజేసింది. అనంతరం తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు. అటవీశాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేశారని ఆయన విమర్శించారు. కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి, వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో, ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో, యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ, ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు, వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. ఇక మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత, అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా, నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి
మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం. మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక, ఒక చింత చెట్టో యాప చెట్టో ఆ పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి. పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది TGIIC. ఏమని? మేము ఈ అడవిని, ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము, మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు. మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా, అది చట్టానికి లోబడిన పనా కాదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని హోంమంత్రిని కలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత ఇవ్వడం లేదని ఆరోపణ. జగన్ నుంచే ప్రజలకు భద్రత కావాలి. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అటవీశాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.